వెల్కమ్ టు మనపడి వీడియోస్. జేఈఈ మెయిన్స్ సెకండ్ డే 5th April మార్నింగ్ సెషన్ సంబంధించిన పేపర్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాము. సో ఓవరాల్గా పేపర్ అయితే మోడరేట్గా ఉంది. కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సెక్షన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. మ్యాథ్స్ మాత్రం కొంచెం డిఫికల్టీ లెవెల్ హైయర్గా ఉంది. అయితే కంపారిటివ్లీ నిన్నటితో పోలిస్తే మాత్రం పేపర్ కొంచెం టఫ్ అనే చెప్పచ్చు. ఫిజిక్స్లో మోస్ట్లీ మెమరీ బేస్డ్ టాపిక్స్ మోడర్న్ ఫిజిక్స్, కైనెటిక్ ఎనర్జీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి. గ్రావిటేషనల్ అండ్ వర్క్ డన్. కెమిస్ట్రీ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఆర్గానిక్, ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగింది. బయోమాలిక్యూల్స్ పైన, ఎలక్ట్రోకెమిస్ట్రీ పైన క్వశ్చన్స్ రావడం జరిగాయి. మ్యాథ్స్లో కూడా వెక్టార్, 3D, క్యాల్కులస్, ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పైన మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. క్వశ్చన్స్ ఫ్రమ్ projectile were asked in chemistry. In chemistry, questions from advanced PYQs were asked. So PYQs చాలా ఇంపార్టెంట్, వైటల్ రోల్ ప్లే చేస్తాయి. PYQs పైన మీరు ఎంత వీలైతే అంత చదవండి. 3 to 4 questions from modern physics were asked. Value of G was asked. And similar questions from the day 1 exam were repeated. And overall the majority students attempted 20 questions in chemistry. So 20 questions maximum ఈ రోజు అందరూ చాలా మంది అయితే అటెంప్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ కమింగ్ టు మ్యాథమెటిక్స్ వాస్ లెంతీ. క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. వెక్టర్ అండ్ 3D డామినేటెడ్ ద సెక్షన్ విత్ 4 to 5 క్వశ్చన్స్ దాకా వెక్టర్ అండ్ 3D జియోమెట్రీ రిలేటెడ్ ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఫిజిక్స్లో కైనెటిక్ ఎనర్జీ, సెమీ కండక్టర్ క్వశ్చన్స్ కొంచెం టైం టేకింగ్ క్వశ్చన్స్ అని రావడం జరిగింది. ఈవెన్ న్యూమరికల్స్లో కూడా వీటి గురించి క్వశ్చన్స్ రావడం జరిగింది. కెమిస్ట్రీ క్వశ్చన్స్లో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆర్గానిక్ కెమిస్ట్రీ డామినేటెడ్ ద సెక్షన్ విత్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఫ్రమ్ ద ఎన్సీఆర్టీ సిలబస్. ఆర్గానిక్ కెమిస్ట్రీ యాజ్ యూజువల్గా ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఫిజిక్స్ కొంచెం బిట్ ట్రిక్కీగా ఉంది కంపారిటివ్లీ 4th April పైన. సో 4th Aprilతో కంపేర్ చేస్తే 5th April కొంచెం టఫ్గానే వచ్చాయి క్వశ్చన్స్. డిలీటెడ్ సిలబస్ నుంచి అయితే ఏ క్వశ్చన్స్ అయితే రాలేదు. ఎథిలిన్ కామన్ నేమ్ వేర్ ఆస్క్డ్. ఫిజిక్స్లో 10 to 12 క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ అండ్ అదర్స్ అంతా కూడా కాన్సెప్చువల్ బేస్డ్ అడగటం జరిగింది. ఫిజికల్ కెమిస్ట్రీలో న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగటం జరిగింది. ఎర్రర్స్ అయితే ఏ క్వశ్చన్ పేపర్లో ఎక్కడైతే కనపడలేదు. ఓవరాల్గా ఫిజిక్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి స్టూడెంట్స్ 50 to 60 minutes తీసుకోవడం జరిగింది ఈరోజు. అది కూడా ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ వరకు. జీఓసీలో మాత్రం ఏ క్వశ్చన్ అయితే అడగలేదు కెమిస్ట్రీకి సంబంధించి. సో ఓవరాల్గా టాపర్స్ మనకి ఎన్ని క్వశ్చన్స్ దాకా అటెంప్ట్ చేశారు ఈరోజు చూస్తే ఫిజిక్స్లో 18 to 20 క్వశ్చన్స్ మోడరేట్గా అటెంప్ట్ చేయడం జరిగింది. మోడరేట్ క్వశ్చన్స్ అని 18 to 20. దెన్ ఈజీ టు మోడరేట్ 20 నుంచి 22 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. అండ్ ఓవరాల్గా మ్యాథమెటిక్స్ అయితే 12 to 13 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఈరోజు మార్నింగ్ మనకు జరిగిన షిఫ్ట్కి సంబంధించిన అనాలిసిస్. సో నిన్న మనం చెప్పినట్టుగా 11th క్లాస్ ఏదైతే ఉందో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేశారు ఈరోజు. సో ఈవెన్ సెకండ్ షిఫ్ట్ వచ్చిన తర్వాత మన అనాలిసిస్ దానిపైన కూడా మనం ఒకసారి వీడియో చేసి ఈవినింగ్ అప్డేట్ చేద్దాం. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.